మొన్న ఓ రోజు హెల్త్ బాగాలేదని మా వాడిని ఏదన్నా ఆర్డర్ పెట్టుకోమంటే శాండ్విచ్ అని ఆర్డర్ పెట్టుకున్నాడు. చీజీ చిల్లీ గ్రిల్ శాండ్విచ్ అంట. దాంట్లో వాడి పేరుకి తగ్గట్టుగానే చీజ్, చిల్లీస్ తప్ప ఇంకేం కనిపించలేదు అక్కడ. అంత స్పైసీగా కూడా ఉంది. సరే ఇవన్నీ ఎందుకు నాన్న, ఇంట్లో చక్కగా వెజిటేబుల్స్ వేసి చేసుకోవచ్చు కదా అంటే, సరే ఇప్పుడు చేద్దామంటాడు. ఎందుకంటే వాడు తినలేదు అది. ఆ స్పైసీనెస్కి ఇంక అక్కడ పడేశాడు. సరే ఇప్పుడు కాదు నాన్న, నాకు ఓపిక లేదు అంటే, సరే ఎర్లీ మార్నింగ్ నన్ను కూడా లేపేసి నేను చేసుకొని నేను బాక్స్కి పెట్టుకొని వెళ్తాను అన్నాడు. సరే అని లేపాను. ఇదిగోండి ఇక్కడ అన్నీ చూపిస్తున్నాడు. ఆనియన్, క్యారెట్, క్యాప్సికము, సాల్ట్, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగాను, పెప్పర్ అండ్ కొంచెం యోగర్ట్ ఇవన్నీ వేసి ఒక బౌల్లో అన్నీ బాగా కలిపేసుకోవాలి. యోగర్ట్ ఒక 2 స్పూన్లు వేసి సరిపోతుంది. సాల్ట్ మీ రుచికి తగ్గట్టుగా వేసుకోవాలి. ఇక్కడైతే అన్నీ కొద్దిగానే తీసుకున్నాము, జస్ట్ ఒక శాండ్విచ్ కల్లా సరిపడా. ఇప్పుడు ఇవన్నీ ఒక బౌల్లో వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు ఒక 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఒకదానికి పై సైడ్ కొంచెం బటర్ పూసుకోవాలి. బటర్ పూసేసి అది పక్కన పెట్టేసుకొని ఇంకొక బ్రెడ్ పైన మనము ఈ కలిపి పెట్టుకున్నాం కదా కూరగాయలు, ఇవన్నీ పెట్టేసుకొని దానిపైన చీజ్, మళ్ళీ దానిపైన బ్రెడ్ పెట్టేసుకోవాలి. అయితే మీకు ఇంకా ఎక్స్ట్రా చీజ్ కావాలంటే ఫస్ట్ కింద వేసుకున్నాం కదా బ్రెడ్, దానిపైన కూడా కొంచెం చీజ్ వేసి దానిపైన చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, సాల్ట్, పెప్పర్ మీకు ఏది కావాలంటే అది అన్నీ చల్లేసుకొని దాని తర్వాత కూరగాయ ముక్కలు పెట్టేసుకొని దానిపైన ఇంకో చీజ్ స్లైస్ పెట్టుకొని మళ్ళీ పైన బ్రెడ్తో క్లోజ్ చేసేసుకొని అవన్నీ బటర్ పూసాం కదా దాన్ని కింద వైపు వచ్చేలాగా పెట్టుకొని ఒక గ్రిల్ ప్యాన్ పైన కాల్చుకోవాలి. గ్రిల్ ప్యాన్ ఉంటే గ్రిల్ ప్యాన్, లేకపోతే నార్మల్ ప్యాన్ అయినా పెట్టి కాల్చుకోవచ్చు. ఒక సైడ్ కాలేలోపు ఈ పైన వైపు కూడా మనం ఇంకా కొద్దిగా బటర్ అప్లై చేసి పెట్టేసుకొని తర్వాత ఇంకో సైడ్ కూడా తిప్పేసుకొని కాల్చుకోవడమే. అంతే అండి, చీజీ వెజిటేబుల్ గ్రిల్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. దీనికి వాడు మాకు 18 రియాలు అంటే ఆల్మోస్ట్ 400 రూపీస్ ఛార్జ్ చేశాడు.